For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం శాంతి. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుంచి మీ అందరి కోసం శివకావాణిని ఈరోజు అసలు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ సైట్ అసలు ఎందుకు తయారు చేయడం జరిగింది అన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీ అందరి కోసం డాక్టర్ రాధికా లేళ్ల ఈ యొక్క సైట్ని తయారు చేయడం జరిగిందండి. ఆల్రెడీ మీకు నేను అవ్యక్త మురళిలో అసలు ఏముందన్న విషయం గురించి ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ సైట్ అసలు ఎలా మనం ఉపయోగించుకోవాలి, తర్వాత సైట్లో అసలు ఏముంది అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఈ రోజుల్లో నెట్ యూజ్ చేస్తున్నారు కదండి. గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి మీరు ఇలాగా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అని చెప్పి స్పేస్ లేకుండా టైప్ చేయాలి. ఓకే, టైప్ చేసినప్పుడు ఫస్ట్ లింక్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ని క్లిక్ చేసి మీరు ఓపెన్ చేస్తే ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూడగానే మీకు తెలుస్తుంది అవర్ హెల్త్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఇది అవ్యక్త మురళి ఆధారంగా నేను తయారు చేశానండి. అంటే నిమిత్తంగా పరమాత్మ నాతో చేయించారు. ఎవరికైనా రిఫరెన్స్ కావాలి అనుకుంటే రిఫరెన్స్ చూసుకోండి. 29/12/81. దానిలో మనకి బాబా ఏం చెప్పారు అంటే అనారోగ్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి, డాక్టర్స్ కూడా అందుబాటులో ఉండరు, హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉండవు, ఒకవేళ ఉన్నా కూడా అక్కడ చాలామంది రోగులు క్యూ కట్టి ఉంటారు. ఆ సమయంలో మనం ఏం చేయాలి, మనల్ని మనమే కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక్కడ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. దాని గురించి అని చెప్పి నేను ఈ సైట్ అందరి కోసం తయారు చేశానండి. ఇప్పుడు అందరికీ కూడా ఎలా యూజ్ చేయాలన్న విషయం చెప్తున్నాను. ఇక్కడ ఇది హోమ్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇమేజ్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్గా మీకు ఉంది అసలు నేను ఎందుకు ఈ సైట్ తయారు చేశానని. ఈ సైట్ మనకి 3 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉందండి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఇది త్రూఅవుట్ ఇండియా మీరు పంపించుకోవచ్చు, త్రూఅవుట్ వరల్డ్ కూడా పంపించవచ్చు. దయచేసి మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సైట్ లింక్ని మాత్రం పంపించడానికి ట్రై చేయండి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా ప్రతి ఒక్కరు కూడా మారాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మనకు తెలియని అనారోగ్యాలు చాలా ఉన్నాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరగలేకపోతున్నాము, ఎక్కడికి తిరిగినా కూడా మాకు అనారోగ్యం తగ్గట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సైట్ని ఆధారంగా చేసుకుని మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి, స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్గా మారాలి. ఇక్కడ మనకి పెయిడ్ సెషన్స్ కూడా ఉంటాయండి. ఎవరికైనా కావాలంటే పెయిడ్ సెషన్స్ కూడా రావచ్చు. మళ్ళీ హోమ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీరు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కూడా అసలు శరీరానికి ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తున్నాము. అసలు ఎందుకు నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారమన్నాను అంటే ఆత్మకు ఏంటి ట్రీట్మెంట్ అన్న విషయం చాలా మందికి క్వశ్చన్ ఉండుంటుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ సమాధానం ఇక్కడ ఇచ్చానండి. అంటే అవ్యక్త మురళి ఆధారంగానే రాశాను. అంటే పరమాత్మ చెప్పిన అవ్యక్త మురళి ఆధారంగా మనకి ఎందుకు జీవాత్మకి కూడా మనం ఎందుకు ట్రీట్మెంట్ చేసుకోవాలి, దాని యొక్క ప్రభావం ఎందుకు శరీర అవయవాల మీద పడుతుందన్న విషయాన్ని ఇక్కడ మీకు 3 లాంగ్వేజెస్లో ఉంది. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్లోకి వెళ్తారు. ఇక్కడ హిందీ కూడా ఉంది. హిందీ మీద క్లిక్ చేస్తే హిందీ లాంగ్వేజ్లోకి వెళ్తారు. మీరు ఈ విధంగా క్లియర్గా అన్నీ చదువుకోండి అసలు ఏమున్నాయని చెప్పేసి మీకే తెలుస్తుంది. ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బాడీ ట్రీట్మెంట్, సోల్ ట్రీట్మెంట్. మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్ కూడా మీరు చదువుకోవచ్చు. మళ్ళీ హోమ్ పేజ్లోకి రండి. ఇక్కడ మీకు స్పిరిచువల్గా అసలు ఏంటి, నా బాడీ మీదకి ఆత్మిక స్థితికి ఏంటి, దానికి ఉన్న లింక్ ఏంటి అంటే మీకు ఇక్కడ లింక్స్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకా కిందకు వస్తే ఇక్కడ సెల్ఫ్ చెక్ మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయండి. అంటే ఏ డిసీజ్కి నేను ఏ స్వమాన స్థితిని చేయాలి అన్న క్వశ్చన్స్ ఉంటాయి. ఆన్సర్స్ నేను ఇవ్వలేదు. ఆన్సర్స్ మీకు తెలియాలి అంటే మొత్తం సైట్ అంతా మీరు రివ్యూ చేసుకోవాలి, అంటే మొత్తం అంతా చూసుకోవాలి. ఇప్పుడు అబౌట్లోకి వెళ్దాం. అబౌట్లోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ హీలింగ్ డిసీజెస్ విత్ స్పిరిచువల్ పవర్ అంటే ఇక్కడ కామెంటరీస్ ఉంటాయండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్, సయాటికా, బీపీ కంట్రోల్ చేసుకోవడం ఎలాగా అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్లు కానీ ఎవరైనా సరే ఏ డిసీజ్ అయినా సరే ఇక్కడ కామెంటరీ రూపంలో రాసాము. ఇలా క్లిక్ చేస్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా 3 లాంగ్వేజెస్లో ఉన్నాయండి. అంటే యోగము నేను ఎలా చేసుకోవాలి అంటే భగవంతుని యొక్క శక్తిని నేను నా జీవాత్మలో నింపుకుంటూ నా శరీర అవయవాన్ని ఎలా నియంత్రణకు తీసుకురావాలన్న విషయము డిసీజెస్ వైజ్ నేను రాశాను. ఇక్కడ మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ 3 లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది. మీకు ఆడియో కావాలన్నా కూడా ఇక్కడ క్లిక్ చేస్తే ఆడియో ఉంటుంది. దాని పరంగా కూడా మీరు చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ అబౌట్లోకి వెళ్దాము. అబౌట్లో ఇక్కడ మెడిటేషన్ అండ్ మంత్రాస్ లింక్ ఉందండి. దీంట్లో ఇక్కడ నేను ఇంకా కంప్లీట్ చేయలేదు, కంప్లీట్ అవుతుంది సైట్ అంతాను. మీకు 5% మాత్రమే ప్రస్తుతానికి కనిపిస్తుందండి. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఏ మంత్రాతోటి
ఏ యొక్క అవయవం నాకు పనిచేస్తుంది అన్న విషయాన్ని కూడా ఇక్కడ రాయడం జరిగింది. మీరు దాని గురించి చూసుకుంటూ ఉండండి. చక్రా హీలింగ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. ఆల్టర్నేట్ మెడిసిన్ అంటే నాది బేసిక్‌గా నేను ఆల్టర్నేట్ మెడిసిన్ అండి. నాది యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను. యాక్యుపంక్చరిస్ట్‌ని. నాది ఆయుర్వేద కూడా ఉంటుంది. ఇక నేను ప్రెషర్ పాయింట్స్ గురించి, సీడ్ థెరపీ గురించి, యాక్యుపంక్చర్ గురించి నేను క్లియర్‌గా చెప్పడం జరిగింది. యాక్యుపంక్చర్‌కి వెళ్తే యాక్యుపంక్చర్ అసలు ఎందుకు పనిచేస్తుంది? దేనికి పనిచేస్తుంది? అన్న విషయాలు ఈ పేజ్‌లో మీకు హిందీ, ఇంగ్లీష్, తెలుగులో ఉంటాయి. అవన్నీ మీరు చూసుకోవచ్చు. మళ్ళీ అబౌట్‌లోకి రండి. ఇక్కడ హెల్త్ టిప్స్ ఉంటాయండి. అంటే ఇవి ఇంటి దగ్గర సింపుల్‌గా చేసుకున్నామండి. ఇంటి దగ్గర మనము కర్రీస్‌లో వాడే ఐటెమ్స్ తోటే మనం చేసుకునే కషాయాల్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీలో ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకుని మీరు మీ హెల్త్‌కి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. ఆర్టికల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను ఏమేమి ఉన్నాయన్నది. ఇక్కడ డైలీ ప్రాక్టీస్ అన్నది జాగ్రత్తగా చూడండి. అబౌట్‌లో సైట్‌లో అబౌట్‌లో డైలీ ప్రాక్టీస్‌లోకి వెళ్ళాలి. డైలీ ప్రాక్టీస్‌లో ఇక్కడ చాంటింగ్స్ క్లిక్ చేయండి. ఇక్కడ అందరి కోసం నేను చాంటింగ్స్ 108 టైమ్స్ చేసినవి పెడుతున్నానండి. అంటే లలితా సహస్రనామానికి సంబంధించినవి ఉంటాయి. అంటే డిసీజ్ వైజ్. తర్వాత మామూలుగా స్వమాన స్థితి ఉంటుంది. తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి 108 టైమ్స్ అన్నది నేను ఇక్కడ వాయిస్ రికార్డింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికైతే నాకు టైం లేదు అనుకుంటున్నారో, ఎలా చేయాలో తెలియని వాళ్ళందరూ కూడా ఈ యొక్క చాంట్స్ అన్నది ఇక్కడ నుంచి వినేయచ్చు. తర్వాత బ్యాక్ వెళ్దాము. అంటే ఇక్కడే డైలీ ప్రాక్టీస్లోనే స్వమాన్స్ ఉంటాయండి. అంటే మన యొక్క స్థితిని ఎలా తయారు చేసుకోవాలన్నది ఇక్కడ ఉంటుంది. అంటే నేను జీవాత్మ అన్న స్థితిని నేను ఎలా తయారు చేసుకోవాలన్నది మీకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా నేను జీవాత్మ చైతన్యవంతమైన శక్తిని అని అనుకోవడం వల్ల నా శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి, ఎలాంటి ఆరోగ్యాన్ని పొందుతాను అన్న విషయాన్ని ఇక్కడ మీకు నేను క్లియర్గా చెప్పడం జరిగింది. తర్వాత బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇక్కడ శ్వాస తీసుకుని మనము ఎలాగా ప్రాక్టీస్ చేయాలి అంటే శ్వాసలోను తండ్రిని నేను ఎలా స్మృతి చెయ్యాలి అన్న విషయాన్ని ఇక్కడ నేను తెలియజేశాను. అంటే ఇన్హేల్ ఎక్సైల్ చేసినప్పుడు ఏమనుకోవాలి, ఎక్సైల్ చేసినప్పుడు ఏమనుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఆత్మిక స్థితి అండి. ఇక్కడ వేరే ఎవరితోటి ఉండదు. జస్ట్ ఆత్మ పరమాత్మ లింక్లోనే మీరంతా కూడా ఇక్కడ ట్రీట్మెంట్ మీకు మీరు చేసుకుంటూ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారుతారు. అంటే సర్జన్ ఏమో పరమాత్మ, మనమేమో సెల్ఫ్ డాక్టర్స్గా మారుతున్నాము. ఇది మీరు ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటే మీకు అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ తెలుస్తాయి. తర్వాత మళ్ళీ అబౌట్లోకి వెళ్ళండి. ఇక్కడ పరమాత్మ మహావాక్యం ఉందండి. దీంట్లో మీరు శివకా వాణిని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా మీకు అన్నీ కూడా ఇచ్చాను. మురళీ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి. అంటే లలితా సహస్రనామానికి అనాది గుణాలకి అంటే ప్రజాపిత బ్రహ్మకుమారీస్లో ఉన్న అనాది గుణాలకి లలితా సహస్రనామానికి అసలు సంబంధం ఏమిటి, దానితో వైద్యం ఏంటి అన్న విషయాన్ని ఇక్కడ మీకు ఆడియో రూపంలో ఇవ్వడం జరిగింది. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ తెలుసుకోవచ్చండి. అంటే అనాది గుణాలలోంచి మనము చేసుకున్న స్వమాన స్థితులు చేసుకున్నా కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. లలితా సహస్రనామాన్ని చేసుకున్నా కూడా ఒకటే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ అసలు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా ఎందుకు మారాలన్న విషయాన్ని ఇక్కడ అంతా కూడా ఇస్తున్నాను ఈ పేజ్లో. తర్వాత ఇక్కడ భగవద్గీత అనుసారంగా కూడా మన శరీర అవయవాల్ని నడిపించుకోవచ్చు అండి. అవి కూడా నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సైట్ ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ సర్వీసెస్లో మీకు యాక్యుపంక్చర్ గురించి చెప్పడం జరిగింది. తర్వాత యోగముద్రాస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు యోగముద్రాస్ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఇది కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్లో ఉన్నాయండి. ప్రస్తుతానికైతే తెలుగు, ఇంగ్లీష్ ఉంది. హిందీ నేను తొందరలోనే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ ముద్రకి దేనికి పనికొస్తుంది, ఎంతసేపు వేయాలి అన్న విషయాన్ని ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళకి సంబంధించిన ముద్రని చూసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మళ్ళీ సర్వీస్లోకి వెళ్ళండి. సర్వీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ నేను డిసీజెస్ వైజ్ రాశానండి. ఇక్కడ ఆడియోస్ ఉన్నాయి, డిసీజ్ వైజ్ ఉంది. ఈ ఆడియో ఏంటి అంటే ఇప్పుడు నేను స్వమాన స్థితి, తర్వాత లలితా సహస్రనామము, శబ్దము ఈ 3 విధాలుగా చెప్పడం జరిగింది. లలితా సహస్రనామము ఇష్టపడే వాళ్ళు లలితా సహస్రనామం చేసుకోవచ్చు. లేదు అంటే స్వమాన స్థితి అంటే వేరే మతస్థులు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే అంటే నోరు తిరగని వాళ్ళు లలితా సహస్రనామం వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వమాన స్థితిని చేసుకోవచ్చు. నేను భగవంతుని నమ్మనన్న వాళ్ళకి చక్రా హీలింగ్ శబ్దం ఇచ్చానండి. దానికి కూడా మీకు ఇక్కడ ఆడియోస్ ఉన్నాయి. ఆడియోస్ మీరు చూసుకోవచ్చు.
ఇక్కడ అంతే కాకుండా అంటే 60 డిసీజెస్‌వి సంబంధించిన స్టఫ్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీకు ఏది ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్ అన్నది చూసుకోండి. ఇక్కడి నుంచి కూడా మీరు కామెంటరీకి వెళ్ళొచ్చండి. అంటే మీకు ఇందాక చూపించాను కదా! కామెంటరీస్ ఉంటాయని చెప్పేసి, ఆ కామెంటరీస్ కూడా మీరు వినొచ్చు. తర్వాత మళ్ళీ సర్వీసెస్‌లోకి రండి. మీకు ప్రెషర్ పాయింట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ సర్వీసెస్‌లో. అవి కూడా చూసుకోండి. కొంచెం నెట్ స్లో అయినట్టుంది. నేను ఇక్కడ చూపించలేకపోతున్నాను మీకు. యెస్ వచ్చేసింది. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి. ప్రెషర్ పాయింట్స్ కూడా మీరు క్లిక్ చేసుకొని మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌కి ఆ ప్రెషర్ పాయింట్ ఎలా చేసుకోవాలో సూచించిన విధంగా చేసుకోండి. తర్వాత సీట్ థెరపీ కూడా ఉంది. సీట్ థెరపీ కూడా మీకు నచ్చిన విధంగా అంటే మీకు ఏ ప్రాబ్లమ్ ఉందో దాని తగినట్టుగా చేయొచ్చండి. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు అని ఎదురు చూడకూడదు అన్న విషయాన్ని మీకు తెలియచేయడం గురించి మాత్రమే నేను మీకు ఈ సైట్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. వేరే ఉద్దేశ్యం ఏం లేదండి. ఇక్కడ సీడ్ థెరపీ చూసుకున్నారు కదా! ఇక్కడ సీడ్ థెరపీలో సీడ్స్ తీసుకుని అంటే ఇంట్లో ఉండే సీడ్స్ తోటి అంటే మన వంటకి ఉపయోగించే వాటిలతోటే మనము ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుందంటే ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా అంటే కఫ్ కోల్డ్ వచ్చిందనుకోండి. జస్ట్ చెస్ట్ అండ్ కోల్డ్ వెళ్ళి మనం తీసుకొని వేసుకుంటాం కదా! సేమ్ రిజల్ట్ చెస్ట్ అండ్ కోల్డ్ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో ఈ సీడ్స్ తోటి కూడా మీకు మీరు కనుక చేసుకున్నట్లయితే అంటే ప్రెషర్ పాయింట్స్ కానీ సీడ్స్ కానీ సేమ్ రిజల్ట్ ఉంటుందండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అంటే టెంపరరీ రిలీఫ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. అలానే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మానేద్దు. ఈ సైట్‌ని ఆధారంగా చేసుకోవడం వల్ల మీకు 20-30% మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకుంటూ మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతారండి. దీంట్లోంచి మీరు రూపాయి మీరు ఆదాయం చేసుకోలేరు. ఇంకొకటి ఏంటంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మీరు హాస్పిటల్స్‌కెళ్ళి లక్షలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. అలాంటి అవసరం లేకుండా ఈ సైట్‌ని ఆధారంగా చేసుకుని మీకున్న ప్రాబ్లమ్స్‌కి మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటారన్న ఉద్దేశంతోటే ఈ సైట్‌ని నేను తయారు చేశాను. దయచేసి ఎవరు కూడా మిస్‌యూజ్ అన్నది చేయకుండా అందరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్‌గా మారటానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సైట్ అన్నది ఫార్వర్డ్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ ఫోటో గ్యాలరీస్ కూడా ఉన్నాయండి. ఫోటో గ్యాలరీస్‌లో కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అది జాగ్రత్తగా చూసుకోండి. వీడియో గ్యాలరీ కూడా ఉంది. దాంట్లో కూడా వీడియోస్ పెడుతున్నాను. ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీరు 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక మీకు నాకు టైం దొరికినప్పుడు మీకు నేను సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ మళ్ళీ చెప్తున్నాను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్‌గా మారే సమయం వచ్చేసింది. సమయం సమీపంగా వచ్చేసింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి. ప్రతిరోజు వింటూనే ఉంటున్నాము న్యూస్‌ల్లో ఏదో ఒక కొత్త వైరస్ అన్నది మనిషి మీదకి విజృంభిస్తుంది. మరి నన్ను ఎలా కాపాడుకోవాలి అంటే దానికి ఏకైక మార్గం పరమాత్మ యొక్క స్నేహి హస్తాన్ని అందరూ అందుకోవాలి. పరమాత్మ ఛత్రఛాయలోకి వచ్చేయాలి. స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్స్‌గా మారాలి అన్న ఉద్దేశంలో మీ డాక్టర్ రాధికా లేళ్ల మీ అందరి కోసం ఈ సైట్‌ని తయారు చేశారండి. సైట్‌ని మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఎక్కువ మీకు బాగా ఉపయోగపడేది సర్వీసెస్‌లో ఉంటాయి, అబౌట్‌లో ఉంటాయి చూసుకోండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ఇది సైట్ ఆధారం చేసుకుని నేను ఇంకా ట్రీట్మెంట్‌కి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదా అన్న క్వశ్చన్ చాలామంది వస్తుంది అడగొచ్చండి. అలా అని కాదండి. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటూ మీరు ఇది కూడా చేసుకున్నట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. ఇంకా నేను దాంట్లో అప్డేట్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తూ డైలీ అప్డేట్స్ కూడా చూసుకుంటూ ఉండండి. ఎవరికైనా కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ ట్రైనింగ్ కావాలి అనుకుంటే అంటే డిసీజ్ వైజ్ కానీ అంటే చాలామంది దూరాల్లో ఉన్నారు. వాళ్ళు రాలేకపోతున్నారు నా దగ్గరికి ట్రీట్మెంట్స్‌కి. అలాంటి వాళ్ళకి కూడా నేను ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ పెయిడ్ ట్రైనింగ్ సెషన్స్ నేను పెడుతున్నానండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 7995937939కి వాట్సాప్ మెసేజ్ చేయండి.